ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఒకటి నర్సీపట్నం మున్సిపాలిటీ ఇంత అభివృద్ధి చెందుతుంటే దానికి చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. ఆ ఉద్దేశం మేర ప్రజలు కూడా సహకరిస్తూ మంచి నాయకత్వాన్ని అయ్యన్న పాత్రి గారు లాంటి దమ్మున్న నాయకుడిని తీసుకురావడం వల్లే ఈరోజు సుమారుగా 33 కోట్ల అభివృద్ధి, ఓన్లీ అభివృద్ధి. నేను సంక్షేమం గురించి మాట్లాడట్లేదు, పెన్షన్లు మాట్లాడట్లేదు. అలాగే నిన్న చూడండి, మనకి అందరికీ బస్సు ఫ్రీగా ఇవ్వడం కానీ ఇవన్నీ సంక్షేమ సూపర్ 6 గురించి కూడా నేను మాట్లాడట్లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి, అలాగే బీజేపీ అందరూ కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ నర్సీపట్నం వరకు అయ్యన్న పాత్ర గారు స్పీకర్గా ఉండడం, ఆయనకి ఒక క్రెడిబిలిటీ ఉండడం, ఒక అథెంటికేషన్ అనేది ఏం చేసినా కూడా అథెంటికేటెడ్గా డాక్యుమెంట్ పరంగా చూపెట్టడం కానీ, దాని విధానం విధి విధానాలు అంటే ఎలక్షన్ టైంలోని ఒక ఎక్స్పీరియన్స్ తోటి ఆయన వ్యవహరించి ఉన్న లీడరు, మీరు అందరూ ఓటేయాలి అన్నందుకు ప్రతి ఓటుకి కూడా ఎంత విలువ ఉందంటే ఈరోజు 33 కోట్లు మున్సిపాలిటీకి అయితే 425 కోట్లు నియోజకవర్గానికి. అంటే చిన్న విషయం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తాండవ మళ్ళీ మనం చూసుకుంటే తాండవ రిజర్వాయర్కి చైర్మన్గా ఇచ్చినందుకు కరక సత్యనారాయణ గారు, ఆయన కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడం, 55,000 ఎకరాలకి కూడా అన్ని విధాలుగా కూడా సాగునీరుని అందే విధంగా కరెక్ట్ టైంకి కాలువలు కూడా అన్ని విధాలుగా బాగుపరచడం. మళ్ళీ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజు పోలవరం గురించి అనౌన్స్ చేసిన వెంటనే నాకు ఆనందం ఏంటంటే, ఉత్తరాంధ్ర సృజల శ్రవంతి కూడా రాబోయి దాని ద్వారా మనకి రవణాపల్లి రిజర్వాయర్కి కూడా మనకి అక్కడ లిఫ్ట్ పెట్టి తీసుకొచ్చి రవణాపల్లి రిజర్వాయర్ కూడా కనెక్షన్ ఇవ్వడం వల్ల నర్సీపట్నంలో ఎంతోమంది రైతాంగం బాగుపడతారనే ఏకైక ఉద్దేశంతో రైతుల మీద ఒక పక్క నుంచి సంక్షేమం మీద, ఒక పక్క నుంచి అభివృద్ధి మీద, మన నర్సీపట్నంకి వస్తే ఆగిపోయిన పనులను కూడా చక్కచక్క పూర్తి చేయడం. అంటే దాంట్లో సత్యనారాయణ స్వామి ఆలయం దగ్గర ఉన్న కళ్యాణ మండపాన్ని ఇమీడియట్గా మొదలు పెట్టించడం, అది పరిగెట్టించి అది కూడా పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరికీ అందుబాటులోని పెళ్ళిళ్ళు అయ్యే విధంగా చేయించడం. దాంతోపాటు నూకాల అమ్మవారిది మరీ మాట్లాడుకోవాలి. నూకాల అమ్మవారిది ఎందుకు మాట్లాడుకోవాలి నేను అంటున్నా అంటే, ప్రత్యేకంగా ఆ దేవుడు నిదర్శనం ఉంది. ఆ ఇంటి ఎలవేలుపు నూకాలమ్మ మరిడమ్మ ఈ నర్సీపట్నం ప్రాంతంలోనున్న అందరికీ కూడా మనకి చూసుకుంటే ఆ ఎలవేలుపు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఆశీర్వాదం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఉన్నాక కూర్చోమన్నమ్మ ఇక్కడ గుడిలోని ఇంటి ఎలవేలుపు ఈ నర్సీపట్నం టౌన్ మొత్తం కూడా దర్శనం చేసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, అమ్మవారితోనే డైరెక్ట్ మాట్లాడాలి అనే ఒక భావన ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను కానీ, రాజేష్ గారు నా తమ్ముడు కానీ, లేకపోతే మీ అందరం, ఆయన లండన్లో చదివారు, నేనేమో యుఎస్లోని వాషింగ్టన్ డీసీలో మాస్టర్స్ చేశాను. అలాగే నాన్నగారు ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, ఏ సమయంలో అయినా అమ్మవారి పండుగ వచ్చినప్పుడు, నూకాల అమ్మవారిది కానీ మరిడమ్మ పండుగ వచ్చినప్పుడు మాత్రం అర్ధరాత్రి అయినా కానీ అపరాత్రి అయినా కానీ ఉదయం దాకా జాగరణలో మీరు తిరగాలి అని చెప్పి మాకు ఎప్పుడో చదువుకున్నప్పటి నుంచి కూడా చెప్తున్నా కూడా, ఎక్కడున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోని ఆ పండగకి వచ్చి ఆ జాగరణలన్నీ తిరిగి ఉదయం వరకు ఉండి మీ అందరం కూడా, అలాగే అన్ని కుటుంబాల్లోని అన్ని ఇంటి పేర్ల వాళ్ళు కూడా మాతో పాటు జాగరణలోని పాల్గొనడం జరుగుతుంది. అంత ఫేమస్, అంత నిదర్శనం కలిగిన అమ్మవారు నూకాలమ్మ మరిడమ్మ. అయితే నూకాల అమ్మవారిది మీరు అబ్జర్వ్ చేస్తే ఆమె ఆశీర్వాదంతో గుడి మొదలుపెట్టింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి సమయంలో 2018లో. అప్పుడు అయ్యన్న పాత్రి గారు, లక్షాపాత్రి గారు కూతుర్లందరూ కూడా డబ్బులు వేసి 10 లక్షల రూపాయలు అయ్యన్న పాత్రి గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే, మా పుట్టింటి తరపున రొత్తల లక్షాపాత్రి గారు ఈ పండగని జరిపేవారు కాబట్టి, వరహాల దొర గారు ఆ పండగను ముందుకు తీసుకెళ్లేవారు కాబట్టి, ఇక్కడ ఉన్న అన్ని కాలనీ వాళ్ళు వరహాల దొర గారికి, లక్షాపాత్రి గారికి సహకరించి ముందుకెళ్లేవారు కాబట్టి, అన్ని వీధుల వాళ్ళు కులాలకు అతీతంగా వచ్చి ఈ పండగను ముందుకు తీసుకెళ్లేవారు కాబట్టి మేము డబ్బులు ఇవ్వడం మంచిది, అందుకే ఇనీషియల్గా ముహూర్తం రోజు మేము డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. వాళ్ళు పెద్దవాళ్ళు, మొన్నే ఒక నాన్నమ్మ గారు కూడా కాలం చేశారు, వాళ్ళందరూ కూడా వచ్చి ముందుకు డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని ఎంత అవమానకరంగా అప్పుడున్న ఎమ్మెల్యే ఎవరైతే గణేష్ ఉన్నారో ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా అవమానకరంగా ఆ డబ్బుల్ని దండీసి తెచ్చారు అని అన్నారు. ఇప్పుడు చాలా మనసుకు బాధేసింది. ఆ ముసలి వాళ్ళందరూ ఎవరైతే
మొన్న కాలం చేసిన మా లక్ష్మీ నాన్నమ్మ గారు కానీ, లేకపోతే ఇంత ముందు వారు కానీ, వాళ్ళందరికి కూడా చాలా అవమానంగా భావించారు వాళ్ళు. కానీ వాళ్ళు వ్యక్తం చేయలేరు, బయటకు వచ్చి మాట్లాడలేరు. కాబట్టి మాకుతోటి చాలా మందికి చిన్న సందర్భాల్లో అలా దండీసి తెట్టేశారు అనేది ఎలా అంటారు, మా సొంత డబ్బులు కదా, మేము అకౌంట్ పరంగా కూడా చూపెట్టగలం అంటే, నేను అన్నాను, ఒక విలువ తెలియకుండా, పెద్దల గౌరవం లేకుండా, దేవుళ్ళ మీద నమ్మకం లేని వాళ్ళ గురించి మాట్లాడి, అలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు అంత తీసుకోవద్దు, మీరు కామ్గా ఉండండి అని చెప్పాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, చాలా సందర్భాల తర్వాత మళ్ళీ అమ్మవారు ఎంత మంచి హృదయం అంటే, అమ్మవారి ఆశీర్వాదం ఎంత ఉందంటే, మళ్ళీ ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే లచ్చాపాత్రి గారి అమ్మాయిల ద్వారే మళ్ళీ ఆ రోజు ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ అమ్మాయిలే ఉండి వాళ్ళ చేతుల ద్వారే ఆ ప్రతిష్టను జరిపించుకుందంటే అది నిదర్శనం, నూకాలమ్మ నిదర్శనం ఈ నర్సీపట్నం ప్రాంతానికని నేను క్లియర్గా చెప్పగలను. వాళ్ళు దండేశారు అంటారు. ఎప్పుడు అయ్యన్న పాత్రి గారు, నేను ఎందుకు ఎక్స్పీరియన్స్ కలిగిన లీడరు, ఒక నమ్మకం కలిగిన లీడరు, ఒక అథెంటికేషన్ ఉన్న లీడరు, ఒక అకౌంటబిలిటీ ఉన్న లీడర్ అని ఎప్పుడు ఎందుకు చెప్తుంటానంటే, ఆఖరికి ఈ పక్కన వెనకాల, ఈ ఇంటి వెనకాల చిన్న కాలువ ఇరిగేషన్ వెళ్తున్నా కూడా అప్పుడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఆ కాలువ పైకి ఇల్లు రాకపోయినా కూడా ఎన్ఓసికి తెచ్చుకున్నాడు. ఆ ఎన్ఓసిని చూపెట్టడం వల్లే ఆ రోజు మేము బతకగలం. అంత నిజాయితీగా ఉన్నాం కాబట్టి వేలెత్తి చూపెట్టినా కూడా మేము ఎక్కడా కూడా మాట పడలేదు. కేసులు వేసినా కూడా మేము ఆ న్యాయస్థానంలో గెలుచుకొని ముందుకు వచ్చి ఇప్పుడు ఆ కేసులు కూడా కొట్టేశారంటే దానికి కారణం ఏంటంటే, అంత నిజాయితీగా ఎన్ఓసీలు కానీ ఏ డాక్యుమెంట్లు అన్నా కూడా అయ్యన్న పాత్రి గారు రెడీగా పెట్టుకుంటారు. ఎంత మంత్రి ఉన్నా కూడా ఆ పొగరు ఉండదు, ఆ ఇగో ఉండదు, ఏముండదు, గ్రౌండెడ్ ఉంటారు ఇప్పుడు కూడా. అందుకే ఆ రోజు 2018లో ఆ 10 లక్షల రూపాయలు ఏదైతే నాన్నమ్మలందరూ కలిసి ఇచ్చారో ఆ 10 లక్షల రూపాయలని అకౌంట్ పరంగా తీసుకొని దేవాదాయ శాఖకి ఆ 10 లక్షల రూపాయలను పంపించడం జరిగింది. ఎక్కడో దండేశారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ పెద్దవాళ్ళకి పాపం మనసు నొప్పేస్తే ఆ రోజు కూడా నేను చెప్పాను. ఏమని చెప్పానంటే, ఏ ఒక్క రూపాయైనా ఎవరి నుంచి అయినా తీసుకున్నట్టు ఈ అకౌంట్ పరంగా ఉంది కాబట్టి ఎక్కడి నుంచి తీసుకున్నట్టు కానీ మీకు ఎక్కడన్నా కనబడితే నర్సీపట్నంలో ఎవడన్నా ఇచ్చినట్టు తెలిస్తే చెప్పినట్టునే మేము వెంటనే క్షమాపణ కోరుతామని చెప్పేసి నేను క్లియర్గా చెప్పినా కూడా ఎవడో రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు దానికి సంబంధించి మీరు చూస్తే ఆ వీడియో నేను ఊరికే మాట్లాడట్లేదు, మీరు కావాలంటే ఒక్కసారి ఆ వీడియోని చూడొచ్చు. ఎంత అంటే నోరు జారినప్పుడు ఏంటంటే ఆ మాట తనకు అధిపతి అవుతుంది, అది ఆలోచించుకోవాలి. మా ప్రాంతం నర్సీపట్నం అందరికి కూడా 20,000 నూకలు తల్లి తేవాలి. అది ఏంటంటే గవర్నమెంట్ లో 10 లక్షలు అక్కడెక్కడ దండి కట్టాడు ఆయన. 10 లక్షలు ఉన్న 40 లక్షలు సీజీఎఫ్ తేవాలి. క్యాబినెట్ మంత్రిగా ఉండి 10 లక్షలు అక్కడెక్కడ దండి కట్టారు కదా, 40 లక్షలు తేలని పరిస్థితి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి 40 లక్షల రూపాయలు ఆ నూకలు తల్లి మాకు ఏదైతే తెచ్చారు అన్నాను. ఆ దండి తెచ్చారు అనడానికి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఆఖరికి పండగ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఇవ్వండి అని అడిగే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఎన్పోతి గారు అంత నిక్కచ్చిగా గట్టిగా మైక్ పట్టుకొని ఉగాది రోజు కూడా చెప్పారు, ఎవడో ఒక రూపాయి కూడా సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పి. ఎందుకు చెప్పారు? మేము ఈరోజు ఊర్లో ఒక అవేర్నెస్ తీసుకున్నట్టు ఇప్పటి నుంచో అమ్మవారిని వాళ్ళు ఓన్ చేసుకొని ప్రతి ఒక్కరు వస్తారు, వాళ్ళకి నచ్చింది ఇస్తారు, లేకపోతే ఎవరు. కానీ పండగ మాత్రం ఇంత గ్రాండ్గా జరుగుతుందంటే అది అమ్మవారి దైవలు జరుగుతుంది తప్ప నువ్వు దండిసి తెచ్చేశారు. నీకు అసలు ఈ ప్రాంతంలోని గరగలు ఎక్కడెక్కడ తిరుగుతాయి, గరగలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడ పెడతారు, ఏ సాంప్రదాయాలు కూడా తెలియవే. నూకలమ్మ మరిడమ్మ మా నర్సీపట్నం ప్రాంతంలో పుట్టిన వాళ్ళందరికీ ఎలవేలుపు, నీకు ఎలవేలుపా కాదు. ఆ సెంటిమెంట్ లేనప్పుడు ఏదైనా మాట్లాడచ్చు. నువ్వు దండిసి తెచ్చేశారు అనేది ఒక సెల్ఫ్ ఎస్టీమ్ కలిగిన ఒక కుటుంబానికి కానీ, ఒక గౌరవం కలిగిన కుటుంబానికి కానీ, లచ్చాపాత్రి గారి అమ్మాయిలకు కానీ చాలా బాధ అనిపించింది కాబట్టి నాకు ఎన్నోసార్లు వ్యక్తం చేశారు. అందుకే నేను ఉండలేక ఆ వీడియోలన్నీ మళ్ళీ నిన్న కూడా మాట్లాడుతున్నప్పుడు నేను ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అందరికీ అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే మీకు చెప్పాను 2018లో ఆ అమౌంట్ పంపించారు. అమౌంట్ పంపించిన తర్వాత ఆయన ఏమంటాడంటే ఆ ఇంటర్వ్యూలో, వాళ్ళు ఒక 40 లక్షల రూపాయలు కూడా తేలేకపోయారు క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు అని అన్నారు. అన్నట్టునే నేను ఇక్కడ చూస్తే క్లియర్గా మీరు చూడండి, ఇది ఎవరు తీసుకొచ్చారండి? అయ్యన్న పాత్రి గారు తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? మనకు సుమారుగా చూస్తే కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్ కోసం తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మనకి ఎట్టి పరిస్థితుల్లోని ఆ రోజు తీసుకొచ్చిన అది 2018-19 కాను 10/9/2015 టెక్నికల్ శాంక్షన్ ఇస్ హియర్ బై అకార్డెడ్ ఫర్ ది ఫాలోయింగ్ వర్క్స్. అప్పుడులో సుబ్బారావు గారని సూపరింటెండెంట్
ఇంజనీర్ గారు ఆ రోజు డేటెడ్ 23/1/2019 ఆఫ్ ద కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏపీ అమరావతి. ఈ పేపర్ కూడా మీకు ఇస్తాను. ఆ రోజు మరి 50 లక్షల రూపాయలు ఎవరు తీసుకొచ్చారండి? అప్పుడు ఇక్కడ ఎవరన్నా అయ్యన్పాత్ గారు కాకుండా ఇంకెవరైనా ఎమ్మెల్యే కానీ క్యాబినెట్ మినిస్టర్ కానీ ఎవరైనా ఉన్నారా? మరి ఈ డబ్బులు తీసుకొస్తే ఈ డబ్బులు నువ్వు తెచ్చుకోలేక అలా ఉంచి ఆ టైంలో మళ్ళీ ఆ శాంక్షన్ చేయించాను అంటున్నావే, అది ఎంత పెద్ద శుద్ధ అబద్ధం. అమ్మవారి దగ్గర కానీ స్వామివారి దగ్గర కానీ టెంపుల్స్ దగ్గర కానీ నోరు జారినప్పుడు అబద్ధాలు చెప్తే పుట్టుగతులు ఉండవని చెప్పి నేను క్లియర్గా నేను ప్రజలందరికీ నేను చెప్తున్నాను. అందరికీ, నాకు కూడా. అమ్మవారి దగ్గర గుడుల దగ్గర మనం అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడితే ఇంకేమైనా ఉందా? ఏం జరుగుతుందో తెలియదు మీ అందరికీ. నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, ఆ రోజు శాంక్షన్ చేయించిన లెటర్ ఉంది, ఆర్డర్స్ ఇష్యూ చేశారు, అన్నీ కూడా క్లియర్గా ఉంటే మీరేమో ఎక్కడ తీసుకొచ్చాడు నేను తీసుకొచ్చాను. సరే, మీరు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అమ్మవారి విగ్రహం ఎంత ఉండాలి? అసలు నూకాలం విగ్రహం అంటే గంభీరంగా పెద్దగా రోడ్డు మీద కనబడేలా ఉండాలి, కళతో ఉండాలి. నీకు అసలు ఎలా ఉండాలి? ఆ పరిమితులు ఏంటి? వాళ్ళు తీసుకొచ్చి చూపెట్టడం కానీ, ఒక ఎక్స్పర్ట్స్ ఉంటారు, ప్రీస్ట్స్ ఉంటారు, వాళ్ళు తెచ్చి చూపెట్టడం కానీ ఏదో రోజు చేశారు మీరు. ఆ అమ్మవారి విగ్రహాన్ని ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ ఇచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఈ శాంక్షన్ చేయించాను నాకు 10 లక్షలు ఇవ్వండి అని చెప్పి సీఎంఆర్ దగ్గర నుంచి 10 లక్షలు తీసుకున్నారు. ఆ సీఎంఆర్ దగ్గర నుంచి వచ్చిన 10 లక్షలని ఒకసారి ఏమంటారండి? 10 లక్షలు ఖర్చు పెట్టాము అని అంటారు. ఒకసారి ఏమంటున్నారండి? అది క్లియర్గా మీరు చూడాలి. ఆ 10 లక్షలు కూడా క్లియర్గా అక్కడ మనకి ఏమని చెప్తారంటే, అప్పుడున్న నూకాలమ్మ చైర్మన్ తీసుకున్నాడని చెప్తారు. అంటే అండి, ఒక్కసారి మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక లీడర్గా కూడా నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఎందుకు లీడర్గా ఫెయిల్ అయిపోయావు నేను చెప్తున్నానంటే, నీ కార్యకర్త కానీ నీ లీడర్ కానీ నువ్వు పదవి ఇప్పించినోడు కానీ వాడి మీద ఎప్పుడు కూడా వాడు తప్పు చేసాడని తోసేయకూడదు. ఈరోజు మా చైర్మన్ ఉన్నారు, నూకాలమ్మ చైర్మన్ శ్రీని గారు ఉన్నారు. ఆయనకు ఒక బాధ్యత తప్పు చెప్పాం. ఆయన ఆ ఉత్సవ విగ్రహాన్ని కూడా ఆయన నెత్తి మీదే మోసుకొని నడిచాడు. అంతేగాని ఆ ఉత్సవ విగ్రహాన్ని మాకు ఇచ్చేసేయండి చైర్మన్ గారు, మేము కుటుంబ పాలన చేస్తున్నాం, మాకు ఇచ్చేసేయండి అని మేము అడగల. ఆయన చైర్మన్గా ఒక బాధ్యత తప్పు చెప్పినట్టు ఆ బాధ్యతని ఆయన నెరవేర్చి, బాబు నేను ఉదయం జాగరణ అయ్యేదాకా నడుస్తాను, డప్పులు కొట్టిస్తాను, నేను ఉత్సవ విగ్రహాన్ని మోస్తాను, నేను అక్కడ గుడి దగ్గర ఆఖరికి స్వీపర్ తప్పు చేసినా అది నా బాధ్యత అని తీసుకున్నారు చూసారా. అలాంటి వ్యక్తికి మేము చైర్మన్గా సెలెక్ట్ చేసి అథెంటికేటెడ్గా ఒక మనిషి అమ్మవారి మీద ఎంత భక్తి అయితే ఉందో ఆ భక్తితో వ్యవహరించే విధంగా మేము అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాం. తిన తప్పు చేస్తే నేను, మా నాన్నగారు, మా కుటుంబం, మా తమ్ముడు అందరూ తప్పు చేసినట్టే. తిన తప్పు చేసాడని చెప్పేసి తిన రోడ్డు మీద పెట్టేసి సీన్ తప్పండి, సీన్ని ఉరి తీసేసేయండి అని మేము ఎప్పుడు అనము. మా కార్యకర్త కానీ మా నాయకుడు కానీ మేము సెలెక్ట్ చేసి తన నాయకత్వం అని చెప్తే ఆ నాయకత్వం ఏమన్నా తప్పు చేసిందంటే ఆ తప్పు మేము కూడా చేసినట్టే అని చెప్పి అయ్యన్న పాత్ర గారు అందరి ముందు క్షమాపణ చెప్తారు. అంతేకాని నీలాగా ఇలా తప్పించుకోరు. ఇప్పుడు ఆ వీడియో చూడండి ఏమన్నారు. అది అయ్యన్న పాత్ర అంటాడు మేమైతే దోపిడీ చేసినట్టుగా ఇప్పటికే 4-5 సార్లు విమర్శ చేశాడు. ఈ 10 లక్షలు ఏమైంది, 10 లక్షలు ఏమైంది అని. ఇప్పటికే ఆ 10 లక్షల గురించి గతంలోనే ఏదైతే ఆ గుడి చైర్మన్ మన వేసామో ఆ ఆధ్వర్యంలో దరిమిరెడ్డి నాగు ఆయన ఏం చేశాడంటే సీఎంఆర్ గారి దగ్గర సీఎంఆర్ గారిని ఇన్వైట్ చేసాం మేమే. సరే ఇక్కడ 40 లక్షలు 10 లక్షలు వాళ్ళు కట్టారు, 40 లక్షలతో మేము కట్టాం, పూర్తయింది, ఇంకా కావాల్సి మీ తాలూకా సహకారం మాకు కావాలంటే 10 లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసేసారంటే ఆయన దఫదఫాలుగా ఎవరైతే మేము చైర్మన్ దరిమిరెడ్డి నాగ్ అన్నామో ఆయనకి దఫదఫాలుగా ఆ తాలూకా మేనేజర్ ఎవరైతే ఉన్నారో మురళీమోహన్ గారు లక్ష ఒకసారి అలాగా 9 లక్షలు 9 భాగాలుగా ఎవరైతే చైర్మన్ దరిమిరెడ్డి నాగ్ మీద వేసుకో దరిమిరెడ్డి నాగ్ 9 లక్షల రూపాయలు ఇచ్చారు. ప్రతిదీ కూడా సంతకాలు చేశారు. 9 లక్షలు కూడా ఆయన పట్టుకెళ్ళారు. అయితే మేమనేది ఏంటంటే ఈ 9 లక్షల గురించి గతంలో 4-5 సార్లు ఆయన పేరు చెప్పినప్పుడు మేము చైర్మన్ చెప్పాం. ఆయన 9 లక్షలు ఏం చేసావు అడుగుతున్నారు. ఆయన నువ్వు తీసుకెళ్ళావు కనుక దాని మీద వివరణ ఇవ్వాలి, నువ్వు ఏం కట్టావు ఏం చేసావు చెప్పా అంటే ఆయన ఎప్పుడు కూడా ఏనాడు కూడా పత్రిక పత్రిక ముఖం చెప్పాను. ఈ నేను బురద ఇప్పుడు విలువల్ని కానీ విఫలం అయిపోయావు అనేది ఈ వీడియోతో అర్థమైపోవట్లేదు నర్సీపట్నం జనానికి. అంటే నువ్వు సెలెక్ట్ చేసి నువ్వు ఒక వ్యక్తిని నూకాలమ్మ చైర్మన్ కింద పెడితే ఆ వ్యక్తి ఆ 9 లక్షలు ఏం చేశాడో నాకు తెలీదు. అందుకు ఆ 9 లక్షల గురించి నేను ప్రెస్ మీట్ అంటే 9 కాదు 10 అన్నారు. ఆ 10 లక్షలు అని చెప్పాలి కదా. పోనీ ఆ 9 లక్షల గురించి ఏదో చెప్తున్నారు అకౌంట్ పరంగా. ఆ 9 లక్షలు ఏం చేశాడో నాకు తెలీదు.
ఆ 9 లక్షల గురించి నేను ప్రెస్ మీట్ పెట్టమని అడుక్కుంటుంటే పెట్టట్లేదంట. అంటే నీ దగ్గర ఒక నాయకత్వాన్ని సెలెక్ట్ చేసి చైర్మన్గా పెట్టిన వ్యక్తి నువ్వు రా వచ్చి ప్రెస్ మీట్ పెట్టంటే ఎందుకు పెట్టట్లేదు, ఎందుకు దాక్కుంటున్నాడు? దాంట్లో నీకు భాగం ఇచ్చాడా? నిజంగా నీ స్థానంలో నేను ఉంటే నేనేం చెప్తానంటే, తనని నేను పెట్టాను, తను ఏదైనా తప్పు చేస్తుంటే నేను చేసినట్టే కాబట్టి ఆ 10 లక్షలు నేనే ఇచ్చేస్తున్నానని ఇచ్చేస్తారు. కానీ ఆ 10 లక్షలు వదులుకోకూడదు. ఒక పక్క నుంచి మీ నాయకుడు ఎవరైతే నాయకుడు అని అంటున్నారు, నాయకులే కాదు వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ మీద తోసేసి, అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, నీ మాట అర్థం ఇది నా తప్పు కాదు, నీ ఏమైనా అరెస్ట్ చేసేసుకుంటే ఆ నాగుని అరెస్ట్ చేసేసుకోండి, ఆ నాగుని ఏదైనా చేసేసుకోండి, నా దగ్గరకు మాత్రం రావద్దు. అలాంటి నాయకత్వం ఇంకెందుకే నాకు అర్థం కాదు. రిజైన్ చేసి వెళ్ళిపోకుండా. నిజంగా చెప్తున్నాను, కార్యకర్త తప్పు చేస్తే కార్యకర్త నావోడు అని అనేవాడు నాయకుడు. నేను పదవి ఇచ్చినోడు తప్పు చేస్తే నేను తప్పు చేసినట్టే అనేవాడు నాయకుడు. గెలిస్తే నా వల్ల గెలిచాను అనకూడదు, మన వల్ల గెలిచామనాలి. ఓడితే నేను ఓడిపోయాను, నా వల్లే ఓడిపోయాను అనాలి. అది నాయకత్వ విలువలంటే. అంతేకాని కార్యకర్త తప్పు చేసాడు, ఆడే తప్పు చేసాడు, ఆడు చూసుకోండి ఒకసారి అంటూ అసలు నేను 10 లక్షలు ఎక్కడ తీసుకున్నాను, తీసుకోలేదంటూ. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, నీ మాట మీద నీకు క్లారిటీ లేదు. ఇంకోటి, దేవుళ్ళ జోళ్ళకేంటి ఇదేం బాధ, ఇదేం జబ్బు, ఎప్పుడన్నా ఇదేమైనా ఉందా? అసలు ఈ రాజకీయాల్లోకి ఈ వ్యక్తి వచ్చిన తర్వాతే దేవుళ్ళ మీద ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ముందెందుకు జరగలా? ముందు చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎందుకు జరగట్లేదు? ఎందుకు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాతే 5 సంవత్సరాల్లో ఇన్ని జరిగాయి? వినాయకుడి కోయిల దగ్గర అన్నదానం ఎందుకు ఆగాలి? ఎండోమెంట్స్కి ఎందుకు ఇవ్వాలి? వినాయకుడి కోయిల్ ఎందుకు ఇవ్వాలండి ఎండోమెంట్స్కి? ఎందుకు మరిడం కోయిల దగ్గరికి ఎండోమెంట్స్ వాళ్ళు వచ్చి నోటీసులు అంటించాలి? ఎందుకు నూకాలం గుడి దగ్గర 10 లక్షలు తీసుకొని దండేయాలి? ఎందుకు దుర్గం కోయిల దగ్గరికి వచ్చి అప్పుడు దాకా ఎండోమెంట్స్ లో కలిపేసి ఇవన్నీ చెయ్యాలి? ఎందుకు కోయిల మీదకి ఎందుకు వచ్చారు? అసలు దేవుళ్ళతో ఏంటి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ రోజు నేను ఇంత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నానంటే, ఒకటి, డబ్బులు ఇచ్చి పెద్దవాళ్ళందరూ డబ్బులు ఇస్తే దాని మీద నువ్వు విమర్శించి దండేశారని చెప్పడం. 2, ఇవన్నీ అయ్యన పాత్ర గారు తేలేపోయారంటే ఇక్కడ క్లియర్గా జీవం ఉందే. మళ్ళీ ఇప్పుడు ఏం చేసాం మనం? ఆ 10 లక్షల రూపాయలు అయితే మీరు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, ఇష్టం వచ్చినట్టు ఆ 10 లక్షలు ఎక్కడికి వెళ్ళిపోయి, అమ్మవారికి తెలుసు ఎక్కడికి వెళ్ళిపోయావు. తెలిసిన తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే కూటమి గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ 10 లక్షలు వేసాం అకౌంట్లో. వేసి మళ్ళీ శాంక్షన్ తీసుకొచ్చాం. ఎవడన్నా కానీ బయట అప్పుడు తెచ్చిన డబ్బులతో కట్టాం ఇవన్నీ కానీ చెప్పారంటే మాత్రం ఆ దేవుడే చూసుకుంటారు. నేను క్లియర్ చెప్తున్నా. ఇదిగో మళ్ళీ వచ్చింది. ఎవరు ఇచ్చారు ఇది? ప్రజెంట్ కె రామచంద్ర మోహన్, కమిషనర్ ఎఫ్ఏసి, ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఉన్నారు ఆయన. 18/8/2025 రోజు మనం కట్టిన 10 లక్షలు మళ్ళీ కడితే, ఎందుకంటే కన్స్ట్రక్షన్ వాల్యూ పెరిగిపోయింది కాబట్టి మళ్ళీ కట్టవలసి వచ్చింది. కట్టాం. మళ్ళీ దానికి 50 లక్షల రూపాయలు టోటల్గా తీసుకొచ్చి మళ్ళీ కట్టడం జరిగింది. విగ్రహం చిన్నది చేసేయడం వల్ల అది అమ్మవారికి అలా విగ్రహం పెట్టకూడదని చెప్పి పాత విగ్రహాన్ని తీసుకెళ్లి తాండవాలో కలిపి మళ్ళీ కొత్త విగ్రహాన్ని దగ్గరుండి పద్మావతి గారే అక్కడికి వెళ్ళి విగ్రహాలన్నీ చూసి ఇది బాగుందని చెప్పాక మళ్ళీ ఆ విగ్రహం తయారు చేసిన ఆయన మార్చి మళ్ళీ విగ్రహాన్ని తీసుకొచ్చాం. ఈరోజు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. పండగ బాగా జరిగింది. పండగ బాగా జరిగిన వెంటనే మళ్ళీ కక్ష, అసూయ, మాకు విజన్ ఉంటే నీకు పాయిజన్ ఉంది. ఆ పాయిజన్ ఎలా కక్కుతున్నావు అంటే నేను ఒకటి చెప్తున్నాను, మరిడం పండగ అయినప్పుడల్లా ఎందుకయ్యా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి అయితే పాయిజన్ కక్కుతుంటే, మరిడం పండగ అప్పుడు అయినప్పుడు అలాగే డిఎస్పీ బంగ్లా దగ్గరికి వచ్చి 10 గంటల వరకే ప్రోగ్రాములు పెట్టి, నీకు సంబరం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. మొన్న నూకాలం సంబరం ఎప్పుడు స్టార్ట్ అయింది? 10 గంటలకు స్టార్ట్ అవుతే ఉదయం దాకా వెళ్ళింది. ఆ రోజు కూడా 10 గంటల వరకే ప్రోగ్రాములు పెట్టండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వడం. ఆ రోజు రాద్ధాంతం అయిపోయింది. మణికంఠ గారు అని చెప్పి అప్పుడు ఏఎస్పీ గారు ఉంటే ఆయన స్టేజ్ దగ్గరికి వచ్చేసి ఆ ప్రోగ్రాంలు ఆపేయండి. ఏంటి ఎవరి మీద నీకు కక్ష? అదే మరిడం గుడిలోని బంగారం ఎండోమెంట్స్ వాళ్ళు వచ్చి నోటీస్ అవసరమే లేదు అసలు ఎండోమెంట్స్ వాళ్ళు రావడానికి, ఎందుకంటే అంత ఆదాయం లేదు అక్కడ. నూకాలమ్మ వారి కంటే భూమి ఉంది, ఆదాయం వస్తే ఆ రోజు ఏం జరిగింది? ఆ బంగారం అంతా తీసుకెళ్లి సీజ్ చేశారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ బంగారం పట్టుకొని వచ్చారు. ఆ బంగారం పట్టుకొని వచ్చిన తర్వాత ఆ అమ్మవారే నిజంగా ఆ రోజు మా చేత పలికించినట్టు అక్కడ ఆ ఎవరైతే గోల్డ్ స్మిత్ ఉంటాడో తను తీసుకొచ్చి ఒకసారి టెస్ట్ చేయించిన ఆలోచన ఎవరికి రాదు. బంగారం వస్తే ఏం చేస్తాం? తీసుకెళ్లి కమిటీ మెంబర్స్కి ఇచ్చేస్తారు. కానీ ఆ ఆలోచన కమిటీ మెంబర్లో ఒకరికి వచ్చింది. వచ్చి వెంటనే బంగారం గోల్డ్ స్మిత్ ని తీసుకొస్తే తను ఏమన్నాడు చూడండి. ఆ బుధవారం 21వ తారీఖుని దేవాదాయ శాఖ వాళ్ళు మరిడమ్మ వారి నగలు టెస్ట్ చేయడానికి నన్ను పిలిచారండి. నేను వెళ్ళగా
మరిడమ్మ వారి నగలు కొన్ని బంగారంగా ఉన్నాయి. ఒక హారం మాత్రం అది 1 గ్రామ్ గోల్డ్ లో ఉందంటే అది బంగారం కాదు. అది దానితో వెయిట్ ఇంచుమించు 362 గ్రాములు ఉందంటే. చూసి ఏమని చెప్పాడు క్లియర్గా, అందుకే వీడియో తీశారు. ఎందుకు మళ్ళీ ఆ వీడియో ఎవరెవరో ఏదో అంటారని చెప్పి ఏమని చెప్తున్నాడు క్లియర్గా, అది బంగారం కాదు అని చెప్తున్నారు. ఆ తర్వాత నాకు తెలిసింది, సోచాక నాకు తెలియదు, మరి మీరు కనుక్కోవాలి. ఆ రోజు ఆ బంగారం తీసుకొచ్చినప్పుడు ఒక ఈవో ఉన్నారంట దాంట్లో. ఆ ఈవో గారు ఇప్పుడు లేరు, కాలం చేశారంట. నేను ఏం చెప్తున్నానంటే, నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, నేను నీకు మంచి కోరి చెప్తున్నాను. ఎందుకంటే పూర్వం తెలుగుదేశంలో ఉండేవాడు కాబట్టి నీకు మంచి కోరి చెప్తున్నాను. దేవుడి జోళ్ళకి రావద్దండి. వస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని మరి మీ పెద్దలు చెప్పలేదో ఏటో నాకు తెలియట్లేదు. రెండోది ఏంటంటే, నిన్న ఒక వ్యక్తి బెయిల్ వస్తే ఆ బెయిల్ని ఒక రాజమార్గంలో తీసుకెళ్ళినలాగా పెద్ద నాయకులందరూ వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి ఏం చేశాడండి, 151,000 రూపాయలు కమ్యూనిటీ హాల్ ఏదో కట్టిస్తానని చెప్పి గ్రామ ప్రజల డబ్బుల్ని వాడేశాడు. వాడేస్తే అదే కేసు మా దగ్గర ఉందనుకోండి, మేము ఏం చేస్తామంటే పిలిచి రిజైన్ చేసేవా నువ్వు ముందు అర్జెంటుగా, గ్రామ పంచాయతీ డబ్బులు వాడేస్తావు నువ్వు, ప్రజలకు ఖర్చు పెట్టవా అని చెప్పి మేము అడుగుతాం. అది నాయకత్వ విలువ అంటే. నువ్వు వెళ్ళిపోయి వీళ్ళేం తప్పు చేయలేదు, దొంగ కేసులే పెట్టేశారు, ఇది పెట్టేశారు అని చెప్తాను. నీ నాయకుడిని ఓన్ చేసుకో, నాయకుడిగా వెళ్ళి వాళ్ళు కాపాడు, కానీ దొంగ పనులు చేసిన వాళ్ళని కాపాడుకోకూడదు కదా. ఇప్పుడు 151,000 అది దానికి ఏం చేయాలి, ఆ సర్పంచ్ బదులు నువ్వు సారీ చెప్పేసి 150,000 కట్టేస్తే అయిపోయింది కదా. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, ఇవన్నీ పనులు చేస్తూ మళ్ళీ గుళ్ళ మీదకి వచ్చి ఇవన్నీ చేస్తూ ఈరోజు ప్రజలందరికీ తెలియవలసింది ఏంటంటే, రేపు మరిడమ్మ జాతర రాబోతున్న నోకాలం జాతర అత్యంత వైభోగంగా జరిగిపోయింది. ఎప్పుడు లే విధంగా జరిగిపోయింది. యాగాలు జరిగాయి. యాగాల తర్వాత అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. గుడి అమోఘంగా వెలిగిపోతుంది. సెంటర్లోని అందరూ కూడా గుడి దర్శనానికి వస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా వైభోగంగా సంబరాలు జరిగాయి. అంత బాగుంది. ఇప్పుడు మరిడం సంబరం కూడా జరిగిపోతుంది సరికే మళ్ళీ స్టార్ట్. మరిడం పండుగ అప్పుడే స్టార్ట్ అవుతుంది. నీ రాజకీయం స్టార్ట్ ఏం చేద్దామని ఇప్పుడు ప్రజలందరూ ఇంకా నేను ఖచ్చితంగా బలగుద్ది చెప్తున్నాను, నీకు ఫైనల్ స్టేజ్ వచ్చేసింది రాజకీయంలో. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని జోలికి రావద్దు. ఎందుకు నేను ఈరోజు ఈ మాట పెట్టానంటే, ముఖ్యంగా ఇవాళ ఏదైతే సృష్టి క్షేత్రం గురించి నేను అనుకుంటున్నానో, ఆ సృష్టి క్షేత్రం పార్వతీ పరమేశ్వరుల విగ్రహాన్ని కట్టడం ఆపడానికి ఈరోజు తను ఆలోచించడం పెట్టాడు. తప్పు, అది చాలా పెద్ద తప్పు. నేను మళ్ళీ చెప్తున్నాను, నా జోలికి వచ్చినా పర్లేదు, అయ్యన్నపాత్రి గారి జోలికి వచ్చినా పర్లేదు, నర్సీపట్నం ప్రజానికం కలగాస్తున్న సృష్టి క్షేత్రం జోలికి వస్తే మాత్రం నర్సీపట్నం ప్రాంతం మొత్తాన్ని కూడా పొడిచినట్టు అవుతుంది. శివుడి జోలికి వస్తే మాత్రం భస్మం అయిపోతావు. నేను చెప్తున్నాను క్లియర్గా, మళ్ళీ చెప్తున్నాను. నువ్వు పాయిజన్ కక్కితే అసలు అక్కడ హాలాహలమే కంఠంలో పెట్టుకుని కూర్చున్న మహా వ్యక్తి ఆ సాంబశివుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు చాలా నిదర్శనం పార్వతీ పరమేశ్వరులు అంటే. అందుకే నేను ఒక కలగాశాం, అయ్యన్నపాత్రి గారు ఇది నాకు ఆఖరి ప్రాజెక్టు, రాజకీయాలు చేయొద్దని చెప్పారు. దీంట్లో ఏ రాజకీయం లేదు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఇక్కడ పుట్టిన వ్యక్తులుగా నర్సీపట్నం ప్రాంతం దేశవ్యాప్తంగా వెలజిల్లాలని చెప్పి, పేరు వెలగాలని చెప్పి ఏకైక ఉద్దేశంతో ఈ సృష్టి క్షేత్రాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ సృష్టి క్షేత్రం జోలుకు కానీ వస్తే ఆ పరమశివుడే చూసుకుంటాడు అని నేను ఆ రోజు చెప్పాను. నీకు ఎంత చిన్న బ్రెయిన్ ఉందంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ క్షేత్రం గురించి రాజకీయాలకు అతీతంగా వచ్చి సహకరించిందని చెప్పాక కూడా ఈరోజు ఆ చెరువు కిందకి సంబంధం లేని రైతుల ద్వారా నువ్వు ఈరోజు రిప్రజెంటేషన్ తీసుకున్నావంటే, దాంట్లో కూడా రిజర్వేయర్ల పైన, చిన్న కాలువల పైన ఇల్లులు కట్టుకున్న అక్రమ రైతులు, వాళ్ళు జెన్యూన్ రైతులు కూడా కాదు, వాళ్ళు రైతులే కాదు, వాళ్ళు జెన్యూన్ వ్యక్తులు కాదు. దాంట్లో ఒకళ్ళు ఇసుక స్కామ్ చేసి రవణాపల్లి రిజర్వేయర్ కాదు, కాలువ పైన ఇల్లు కట్టుకున్న వ్యక్తి, ఇంకో వ్యక్తి అదే రవణాపల్లి కాలువ పైన ఇల్లు కట్టుకున్న వ్యక్తి, ఇంకో వ్యక్తి అక్రమంగా సరుగుడు తోటను నాటిన వ్యక్తి, ఇంకో వ్యక్తి డీపట్టా భూములు ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి నువ్వు రిప్రజెంటేషన్ ఇప్పించుకొని కోర్టుకెళ్ళి ఈ సృష్టి క్షేత్రంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల విగ్రహాన్ని ఆపాలనుకున్నావంటే
నర్సీపట్నం మొత్తం ప్రాంతం కలనాపాలనుకున్నామంటే నర్సీపట్నంలో ఉన్న ప్రజలందరూ ఏదైతే కోరుకుంటున్నారో ఈ రోజు టౌన్లో ప్రతి ఒక్కరు కూడా ఈ సృష్టి క్షేత్రం ఎలా రాబోతుంది, ఈ సృష్టి క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరుల విగ్రహం ఎలా ఉండబోతుందంట, 108 అడుగులు పైన ఉండబోతుందంట, ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఉండబోతుందంట అని ఒక కళ్ళతో ముందుకెళ్తున్న సృష్టి క్షేత్రాన్ని ఆపాలనే ఆలోచన కూడా కించిత్తైనా వస్తే మాత్రం నీ ఎండ్. నేను చెప్తున్నాను, రాజకీయ పరంగా నువ్వు ఎండ్. నర్సీపట్నం ప్రాంతం గురించి నీకు ప్రేమ లేదని ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఎందుకంటే ఈ గడ్డ మీద నీకు ప్రేమ లేదు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. బాపిరాజు కొత్తపల్లి నుంచి వచ్చి నర్సీపట్నంలో ఉన్నప్పటికీ కూడా నర్సీపట్నం పండగల గురించి తెలియదు, అమ్మవార్ల గురించి తెలియదు, నర్సీపట్నం ప్రజానికం ఆలోచనల గురించి తెలియదు, వాళ్ళ విధి విధానాల గురించి తెలియదు అని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. నువ్వు ఇప్పుడు ప్రూవ్ చేసావు. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర. పెద్ద చెరువులో ఉన్న నీరు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మేము టైం చూసుకున్నాం, పంట వేసిన టైం ఎప్పుడు ఏంటో అన్నీ చూసుకున్నాము. చూసుకున్న తర్వాత దాంట్లో ఫ్లో ఆఫ్ వాటర్ కూడా ఇబ్బంది ఉండదు. స్టాచ్యూ కట్టినప్పుడు స్టాచ్యూ అక్కడే ఉంటుంది, ఫ్లో ఆఫ్ వాటర్ కంటిన్యూస్గా ఉంటుంది. పక్కన ఉన్న చెక్ డ్యాములు కూడా ఎక్కడా కూడా ఒక్క గుణపం పడింది ఎక్కడన్నా, ఎక్కడ ఏమవ్వదు. వచ్చిన ఫ్లో ఆఫ్ వాటర్ వస్తుంది. దాన్ని ఇంకా రెయిన్ హార్వెస్టింగ్ సిస్టంలో రెయిన్ వాటర్ స్టోరేజ్ని పెట్టి ఇంకా ప్యూర్ వాటర్ని తీసుకొచ్చి డ్రైనేజ్ సిస్టమ్ని ఆపి డ్రైనేజ్ సిస్టమ్కి వేరే కాలువ ఇచ్చి మళ్ళీ దాంట్లో మళ్ళీ పక్కన ఉన్న పార్క్ని డెవలప్ చేసి ఇల్యూమినేట్ చేసి చుట్టూరు వాకింగ్ ట్రాక్లు చేసి ట్యాంక్ బండ్లా ఇల్యూమినేట్ చేద్దాం అనుకుంటే నీ కుట్టిళ్ళ బ్రెయిన్ ఏమైందంటే అక్కడ అది జరిగిపోతే ఇంకేమైనా ఉందా? ఓరి బాబు, నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ స్టాచ్యూ జోలుకి వస్తే నువ్వు భస్మం అయిపోతుందని చెప్తున్నాను. నీకు రాజకీయమే ముఖ్యం అనుకుంటే ఆ స్టాచ్యూ కోసం నేను రాజకీయమే మానేస్తాను. ఎక్కువ మాట్లాడితే అంత ఇంపార్టెంట్ నా లైఫ్లో నాకు ఆ స్టాచ్యూ. నువ్వు పదవి కోసం అనుకుంటున్నావు, ఇది పదవి కాదు, ఇది రాజకీయం కాదు, ఇది ఎలక్షన్స్ కాదు, ఇది నాకు కాదు నీకు కాదు. ఈ నర్సీపట్నంలో పుట్టినందుకు మేము కృతజ్ఞతగా నర్సీపట్నం ప్రజానికం ఎవరైతే ఇక్కడ పుట్టారో వాళ్ళందరం కూడా కలిసి చేస్తున్న ఈ సృష్టి క్షేత్రాన్ని నువ్వు ఆపాలన్న ఆలోచన ఈరోజు మొదలు పెట్టావనేది నాకు చిన్న తెలిసిన వెంటనే నేను అలా రియాక్షన్ ఇచ్చానంటే నా ప్రాణం పెట్టేస్తా దానికి. నేను మొత్తం ఇక్కడే కూర్చుంటా, కావాల్సి కూర్చొని ప్రాణం పెట్టేసి మరీ కూర్చుంటాను. ఎందుకంటే నాకు పార్వతీ పరమేశ్వరులు అంటే అంత నమ్మకం, అంత భయం, భక్తి అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, రాజకీయం దీంట్లో చేయాలని కానీ కించిత్ అడుగు పెట్టాలని ప్రయత్నించినా కానీ నేనైతే మాత్రం వదలను. రాజకీయాన్ని పక్కన పెట్టేస్తాను కానీ నేను పర్సనల్గా తీసుకుంటున్నాను. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ నర్సీపట్నం ప్రజానికాన్ని మొత్తానికి కోరుతున్నాను, మన ఆకాంక్షలకి, మన అభివృద్ధికి, మన భక్తి భావంలో ఉన్న ఆలోచన విధానానికి, ఆ పార్వతీ పరమేశ్వరులు ఆశీర్వాదంతో కట్టబోతున్న ఈ సృష్టి క్షేత్రానికి కానీ మనకు కానీ ఎవరన్నా అడ్డొస్తే రాజకీయంగా భూస్థాపితం చేసేసేయండి, అది ఎవరన్నా కానీ. నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కక్షతోటి విషయంతోటి ఆలోచించే రాజకీయ నాయకులు ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు నేను చూసి ఆశ్చర్యపోయాను, ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోయాను, ఆ రిప్రజెంటేషన్ చూసి ఆశ్చర్యపోయాను. దాంట్లో సంతకాలు పెట్టింది ఎవరు కూడా ఆ చెరువు కింద లేరు. అక్కడ ఎవరు అక్కడ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ క్షేత్రం వస్తే నీకు ఏమవుద్దో తెలుసా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ నర్సీపట్నం పెరుగుతుంది, ఎకానమీ పెరుగుతుంది, చిన్న వ్యాపారస్తులు పెరుగుతారు, చిన్న ప్రతి ఒక్కరు ఆటో వాళ్ళు కానీ, పళ్ళు కొట్టేవాళ్ళు కానీ, లాడ్జీలు కట్టుకునే వాళ్ళు కానీ, టిఫిన్లు కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ అన్ని రకాలుగా కూడా నర్సీపట్నం అభివృద్ధి చెందుతుంది, ఎకనామికల్గా పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. అలాంటి క్షేత్రాన్ని నువ్వు ఆపాలనుకున్నావంటే అసలు నర్సీపట్నం గడ్డ మీద నువ్వు అడుగు పెట్టడానికి కానీ ఉండడానికి కానీ వీలు లేదని నేను అనుకుంటున్నాను ఈరోజు. అందుకని మళ్ళీ చెప్తున్నాను, తిరిగి మళ్ళీ కూర్చొని ఒకసారి ఆలోచించు. విషం కక్కాలని ఆలోచించి ఎవడ పడితే వాడు పట్టి నోరు జారి మాట్లాడితే మాత్రం నేను చాలాగా నేననే కాదు, ఈ నర్సీపట్నంలో పుట్టిన ప్రతి ఒక్కడు, ఈ గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఇది ఆలోచిస్తారు. నీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ అర్థం కాబట్టి ఒకసారి ఆలోచించండి. పార్వతీ పరమేశ్వరుల విగ్రహం మధ్యలో వస్తుంది, దానికి ఒక బ్రిడ్జ్ వస్తుంది, చుట్టుపక్కల కూడా ఈ వాటర్ స్టోరేజ్కి సంబంధించి రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్ కానీ వాటర్ స్టోరేజ్ సిస్టమ్ కానీ అన్నీ వస్తాయి. ప్యూర్ వాటర్ని చెరువులోకి వదులుతాము. ఎకాలజీగా కూడా అక్కడ తామర పువ్వులు కానీ అన్ని పెరగడం జరుగుతుంది, బోటింగ్ రావడం జరుగుతుంది, వాటర్ లెవెల్ పెరుగుతుంది. ఎప్పటికీ కూడా
ప్యూర్ వాటర్ అక్కడ రావడం జరుగుతుంది. అశుద్ధం కలిగిన అంత పోతుంది, ట్యాంక్ బండ్ ఏర్పడుతుంది, ప్లాట్ఫామ్స్ వస్తాయి, వాకింగ్ ట్రాక్ ఏర్పడుతుంది, ఇల్యూమినేట్ అవుతుంది, ఎక్కడా లేని లైటింగ్ అక్కడికి వస్తుంది. ప్రతి శివరాత్రి కూడా ఈ రాష్ట్రంలోనే జరగలేని విధంగా వైభోగంగా ఇక్కడ జరగబోతుంది. దేశంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతాన్ని, సృష్టి క్షేత్రాన్ని చూడడానికి రాబోతారనే విజన్ నాకుంది. ఆ విజన్ నువ్వు పాయిజన్ కక్కుదామని చెప్పి మీరు ఆలోచిస్తే మాత్రం నేను ఇంకా సహించే పరిస్థితిలో నేను కాదు, ఆ పరమశివులు కూడా ఉండరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవనీయంగా మనవి చేసుకుంటూ ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.